తల్లిదండ్రులే కాదు, గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా ఆతృతగా మనవాళ్ళు మనవరాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ కోరికకి వాళ్ళు కొంచెం దూరంగా అవుతున్నారు. సో దాని రీజన్స్ ఏమై ఉండొచ్చు అని ఈరోజు వాటిని డిస్కస్ చేద్దాం. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, మనకి ఈ మధ్య చాలా చూస్తున్నాం, లేట్ మ్యారేజెస్ ట్రెండ్ అనేది వచ్చేస్తుంది. ఇంతకుముందు 25s అట్లా పెళ్లి చేసుకునే వాళ్ళు ఈ మధ్య అందరూ 30 దాటంగానే, అంటే 30కి ఏం చేస్తున్నారు అనమాట మ్యారేజ్ అనేది. సో ఇది ఒకటి మెయిన్ రీజన్ అనమాట. ఎందుకు అంటే మనకి చదువులు కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది, అట్లాగే వాళ్ళ కెరీర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడము 30sలోనే అవుతుంది. సో వీటన్నిటి వల్ల ఇంకా అవి స్టడీస్ కెరీర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ ప్లానింగ్ అది మనకి 30sలో స్టార్ట్ అవుతుంది. ఈ ట్రెండ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే, ఫర్టిలిటీ అనేది అది మనకి 30 వచ్చేసరికి అది కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల కూడా మనకి ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఒక రీజన్ అనమాట. అంటే మనకి చాలా వరకు మనం ఫర్టిలిటీ సెంటర్స్ హెల్ప్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే మనం ప్లానింగే లేట్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనమాట. సో ఫస్ట్ మనం చదువులు అయిపోయిన తర్వాత, జాబులు చేసుకున్న తర్వాత మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నప్పుడే కిడ్స్ గురించి ఆలోచిస్తున్నారు. సో వీటన్నిటి రీజన్స్ వల్ల మనం 30+ వచ్చేసరికి మనం కిడ్స్ గురించి ప్లాన్ చేసుకుంటున్నాం. అట్లాగే మన లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ కూడా మనకి ఆల్మోస్ట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. మనం ఏంటి అంటే చాలా వరకు ప్యాకెట్ ఫుడ్ ఇట్లాంటివన్నీ మన అలవాట్ల వల్ల కూడా మన ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ ఈ మధ్యలో ఆల్మోస్ట్ మనకి 1 in 5 మెన్లో మనం చూస్తున్నాం అనమాట. స్పర్మ్ క్వాలిటీ కానీ, మనకి స్పర్మ్ నెంబర్స్ కానీ తగ్గిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. మన ప్లానింగ్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల, అట్లాగే మన స్క్రీన్ టైమ్స్ ఎక్కువైపోవడము, స్లీప్ అనేది తగ్గిపోవడము, స్ట్రెస్ అనేది పెరిగిపోవడము. సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ ఫర్టిలిటీ అనేది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది, కొంచెం దూరం అవుతూ ఉంది. సో మరి తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని ఎలా సపోర్ట్ చేయాలి, దీని నుంచి బయటికి రావాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమన్నా ఇబ్బంది ఉందా అని ఓపెన్ కమ్యూనికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని ప్రెషరైజ్ చేయకపోవడం, కిడ్స్ కావాలి అని చెప్పేసి. సో వీలైతే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫర్టిలిటీ చెకప్స్ చేయించుకోండి అని చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ పరంగా సపోర్ట్ చేయడం అనమాట పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా అవసరమైతే వీలైతే ఫైనాన్షియల్గా ఏమన్నా హెల్ప్ చేయడం. సో ఇట్లా వీలైనంత వరకు మనం కిడ్స్కి హెల్ప్ చేసి, సో ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కోపప్ చేయడానికి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా ఈజీగా ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.